హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక అద్భుతమైన రోజు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు మన చరిత్రలో నిలిచిపోయే రోజు. అంటే మన యొక్క కేబీసీ కాయిన్ అనేది ఈ రోజున ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే మాది 100% క్రిప్టో కరెన్సీ అనేసి మన కాయిన్ అయితే ఎక్స్చేంజ్లకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎన్ని వెళ్ళాయి? ఏ విధంగా వెళ్ళాయి అంటే, మనకు ఎల్ బ్యాంక్‌కి వెళ్ళాయి, కాయిన్ బిఎక్స్‌కి వెళ్ళాయి, ప్లస్ బిట్‌మార్ట్‌కి వెళ్ళాయి, ట్రస్ట్ వాలెట్‌కి వెళ్ళాయి. అంటే ఈ 4 ఎక్స్చేంజ్‌కి ఎవరైతే ఏ రెఫరల్ లింక్ అయితే ఇచ్చారో, ఆ రెఫరల్‌తో వారికైతే వెళ్ళిపోవడం జరిగింది ఆటోమేటిక్‌గా. అంటే మన సొంతంగా డైరెక్ట్‌గా మనం పంపించుకునే విధానం అయితే ఒక 3 డేస్ గానీ, 1 వీక్‌లో గానీ డ్యాడీ గారైతే చేయడం జరుగుతుందనేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఎవరైతే ఆ యొక్క BEP20 యొక్క మన కేబీసీ కాయిన్ యొక్క అడ్రస్‌ను పెట్టి ఉన్నారో, వారి కాయిన్స్ అయితే మొత్తము 1% ఎన్ని కాయిన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయో 1% అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి కమ్యూనిటీ అయితే గనక ఈరోజైతే కొంచెము బాగా అనేది పెరిగింది. అంటే మనము మొన్న చూసినప్పుడు జస్ట్ 600 మాత్రమే ఉన్నది. అంటే ఈ రోజున మా కాయిన్ అయితే ఎంతమందికి వెళ్ళింది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్తాను చూడండి. ఏ అడ్రస్‌లకు వెళ్ళినాయి, అంటే మనకి ఏ విధంగా వెళ్ళాయి అన్నీ కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి చాలా చాలా అయితే గనక నాకు తెలిసినంత వరకైతే కీబోర్డ్‌కి సంబంధించి గానీ మన ఇండియాలో ప్లస్ ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప సంచలనమని చెప్పొచ్చు. ఎందుకంటే 4 ఎక్స్చేంజ్‌లు లిస్ట్ అయ్యి ప్లస్ ప్రతి ఎక్స్చేంజ్‌కి మన కాయిన్ వెళ్ళిపోయింది. ఒక ఎక్స్చేంజ్ కాదు. ఎవరికి నచ్చిన ఎక్స్చేంజ్‌కి, ఎవరికి ఇష్టమైన ఎక్స్చేంజ్‌కి వెళ్ళిపోయింది. అంటే బిట్‌మార్ట్‌కి ఎవరైతే బిట్‌మార్ట్‌కి, ఎల్ బ్యాంక్‌కి, కాయిన్ బిఎక్స్‌కి, ట్రస్ట్ వాలెట్‌కి. అంటే వాలెట్‌కి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అంటే చూడండి ఎంత అసలు చూడండి, నేను చూపిస్తాను. చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి 2 డేస్ బ్యాక్ అయితే గనుక జరిగిన ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 12,789 ఈరోజు జరిగినది. ఇక్కడ చూడండి ఎల్ బ్యాంక్‌లో జరిగినది 33 అవర్స్ అంటే 24 అవర్స్ మనకి 30 అంటే 16 అవర్స్ నుంచి అయితే మనం చూసుకున్నామంటే ఇక్కడ చూడండి 3,888 తర్వాత 10 తర్వాత ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 లక్ష కాయిన్స్ అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. లక్ష కాయిన్ 10 అవర్స్ క్రితము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం థర్డ్ పేజ్లో ఉన్నాము. సెకండ్ పేజ్కి వెళ్దాము. ఓకేనా, కింది నుంచి చూపిస్తున్నాను చూడండి. 60 కాయిన్స్ వెళ్ళాయి. ఓకేనా, 201 కాయిన్ వెళ్ళింది. 79.4, 78.9, ఇక్కడ 65.3, 48.3, 25, 21.2, 20.5, 19.6, 18.5, 16.1, 14.9, 13.2, 10.3, 10.3, 9.1, 8.7, 8.7, 8.7, 8.7, 6.3, 6.3, 6.2, 6.2. ఓకేనా. నెక్స్ట్ అదే 2 అవర్స్ బ్యాక్ వెళ్ళినట్టు ఇక్కడ మనకు అర్థమవుతుందా? మీకు 3 అవర్స్ బ్యాక్, 9 అవర్స్ బ్యాక్. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నా. 5.9 ఇక్కడ మనకి క్రిప్టో కరెన్సీలో గొప్పతనం ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ట్రాన్స్ఫర్ కూడా మనకు నిక్షిప్తమై ఉంటుంది. అంటే మనకి దేనికి వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది అనేది కనిపించదు, కానీ ఆ అడ్రస్ మాత్రం కొంచెము మనకు కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళింది, దానికి వెళ్ళింది అనేసి విషయం అయితే కొంచెం క్లారిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. 5.9, 5.8, 5, 4.9, 4.5, 3.7, 3.3, 3.1, 2.6, 2.6, 2.5, 2.2, 2, 1.8, 1.8, 1.8, 1.7, 1.4, 1.2, 1.1, 1.1, 1.1, 1, 1,
ఇక్కడ 1003,20 కాయిన్స్ పాయింట్ చిల్లరలో. ఈ విధంగా మనకి అయితే కనుక కాయిన్స్ అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ హోల్డర్స్ వచ్చేసి 647 ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్స్ఫర్స్ వచ్చేసి 1554 చూడండి. అంటే దాదాపున ఈ రోజే నాకు తెలిసినంత వరకు ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్లే 47 అయింటాయని నా అంచనా అయితే కనుక. కాబట్టి మనకి ఈ విధంగా మన కమ్యూనిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే మనం కొనడం అమ్మడం ద్వారా ఇక్కడ రేట్ అనేది మనకి డాడీ గారు చెప్పినట్టు ఇక్కడ ఏదైతే బీటీసీలో కాయిన్ రేటు ఆఫ్ అంటే మనకు రూపాయి పావలా ఇట్లా 10 రూపాయల లోపు అయితే కొంచెం పర్సంటేజ్ పెంచి ఆ 10 రూపాయల తర్వాత మనకి పర్సంటేజ్ ఇస్తామని చెప్పారు. ఆ విధంగా కాయిన్ పెరగడం వల్ల మనకైతే కనుక భవిష్యత్తులో మన కాయిన్ అనేది ఆటోమేటిక్గా మనకి పంపు కావడము, డౌన్ఫాల్ కావడం, పంపు కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అవకాశం అంటే కీబోలో ఉన్నవారు కాకుండా కీబోలో లేనివారు మన కాయిన్ గురించి తెలిసిన వారు అంటే మనది కాయిన్ ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ మనకి కాయిన్ జికో మార్కెట్లో కీబో కాయిన్ అంటే మనకి మార్కెట్స్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్స్ అనేటివి నాకు తెలిసిన అంటే ఇక్కడ చూడండి కేబీసీ అని కొడితే వస్తుంది చూడండి, ఇదో కేబీసీ సింబల్. ఈ విధంగా మనకు మార్కెట్లో అనాలసిస్ చేసుకోవడానికి ఈ విధంగా హెచ్చు తగ్గులు ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది టోటల్గా ఈ విధంగా వాల్యుయేషను, ఈ విధంగా పోర్ట్ఫోలియో ఇన్ఫర్మేషన్, కీబోకు సంబంధించి న్యూస్ గైడ్లైన్స్. ఈ విధంగా ఏంటంటే మనకి టోటల్గా అయితే కాయిన్ గురించి వచ్చేసి చాలామందికి తెలుసు. కాయిన్ జికో కానీ కాయిన్ మార్కెట్ క్యాప్ కానీ వీటిలలో మనకి కాయిన్ అనేటివి లిస్టింగ్ అయ్యి మార్కెట్ ఎలా ఉంది అనేది మనకైతే పర్టికులర్గా వీరు చూపించడం జరుగుతుంది. కాబట్టి మనకు బిట్మార్ట్లో కానీ ఎల్ బ్యాంకులు కానీ కాయిన్ బిఎక్స్లు కానీ ప్లస్ ట్రస్ట్ వ్యాలెట్లు కానీ ఎవరైతే మనకి BP20 అడ్రస్ ఇచ్చారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క అడ్రస్లకి వారి యొక్క వ్యాలెట్ కానీ వారి యొక్క ఎక్స్చేంజ్ కానీ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాల్సిందిగా కోరడం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్తవారు ఎవరైనా ఉంటే అంటే కొత్తవారు కాదు మన కీబో కమ్యూనిటీలో BP20 అడ్రస్ ఇంకా చాలామంది ఎందుకంటే గమనిస్తున్నాము, ఎందుకంటే ఏం జరుగుతుందో అనేసి కొత్త సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిదానంగా నిబ్బరంగా ఇక్కడేమి అక్కడ వెళ్ళగానే అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు, దానికి ఏం బలవంతం లేదు. అక్కడ పోతేనే ఏం బర్న్ అవుతాయనే ఆలోచన లేదు. మనకి కీబో సంబంధించిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వ్యాలెట్లు ఉంటే వ్యాలెట్లు భద్రంగా ఉంటాయి, ఎక్స్చేంజ్లు ఉంటాయి ఎక్స్చేంజ్ భద్రంగా ఉంటాయి. మన ద్వారానే అంటే మనమే నియంత్రణ చేస్తాం. క్రిప్టో అనేది మన నియంత్రణ ఉంటుంది. బ్యాంక్స్ అనుకో బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్ మేనేజర్ చేతిలో ఉంటుంది. ఇదే దీంట్లో గొప్పతనం ఏదంటే కనుక మనకి ఇక్కడ క్రిప్టోలో వచ్చేసి మన చేతిలో ఉంటుంది, మన ఆధ్వర్యంలో ఉంటుంది. మనమే దీన్ని డీల్ చేస్తాము. అంటే మనకు నచ్చితే ఈ మార్కెట్లో అమ్ముకుంటాము, లేదంటే ఉన్నించుకుంటాము, మనకు తగినంత రేటుకి అమ్ముకుంటాం, మనకు తగినప్పుడు ఎప్పుడు కొంటాము, మన ఇష్టం అది. కాబట్టి ఎవరైనా కానీ కొనాలనుకుంటే మన కీబో కాయిన్ను కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.